అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. చిరంజీవి గారి పుట్టినరోజు వచ్చేసిందండోయ్! సో, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆయనతో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తి, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. అసలు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం ఎక్కడి నుంచి ఎలా మొదలయ్యి, ఇప్పుడు ఎలా కొనసాగుతుంది అన్న అంశాలన్నింటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. చిరంజీవి గారితో నా బంధం అంటే, చిరంజీవి గారు నేను జర్నలిస్ట్ అయిన తర్వాత నన్ను ఆయన గుర్తించి వారింటికి పిలిపించి చాలా సార్లు అభినందించిన సందర్భాలున్నాయి. అప్పటినుంచి ఆయన నేనంటే ప్రత్యేకంగా ఒక ఏదో ఆయనకి ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు నా మీద. అట్లాగే నేనెప్పుడు ఆయనకి చేసింది ఏమి లేకపోయినా నా నా స మన సైట్‌లో సినీ జోష్ వెబ్‌సైట్‌లో రాసే రాతలు అయి చూసి ఆయన ఇంటికి పిలిపించి చాలా సార్లు అభినందించారు. అంత అభిమానించే జనమంతా అభిమానించే ఆయన నన్ను అభిమానించడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా అసలు ఆయన ఇంటికి పిలిచినప్పుడు నాకసలు ఆనందం అంటే అసలుగా హద్దులు లేవు. చాలా రోజులు నేనులాగా లేను. ఆయన పిలిచి 2, 3 అవర్స్ ఆయన నాతో స్పెండ్ చేయటం అంటే చిన్న ఫ్యాన్స్ చిన్న ఇది సెల్ఫీ దిగితే చాలనుకునే దగ్గర నుంచి 2 అవర్స్ స్పెండ్ చేసేంత స్థాయికెళ్ళటం అంటే చానా అసలు నేను అప్పట్లో ఒక వారం, 10 రోజులు నేను అందరికీ ఈ విషయం చెప్పి చానా గర్వపడేవాడిని. అట్లాగే చిరంజీవి గారంటే ఫస్ట్ నుంచి అభిమానం ఉండేది. ఆయన సినిమాలు చూసి. అట్లాగే ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా కూడా నేపథ్యం కూడా చిరంజీవి గారి టైంలో జరిగే చిరంజీవి గారు ఆ పాటలు, ఆ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి సినిమాలో ఉన్నాయి. రేవు చిత్రంలో కూడా ఉన్నాయి. ఆ నేపథ్యం అందుకని మాకు టైం కూడా కరెక్ట్‌గా కలిసొచ్చింది. అదృష్టం అది మాకు. చిరంజీవి గారి సినిమా బర్త్‌డే 22 తారీఖు జరగటం. సినిమానేమో 23 రిలీజ్ అవ్వటం. ఇది చానా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకనే ఆ ధైర్యంతోనే చిరంజీవి గారు ఉన్న ధైర్యంతోనే ఆయన బర్త్‌డే విషెస్ చెప్తే ఆయన ఫోటో నా పోస్టర్ మీద ఉండాలనే ఉద్దేశంతో ఏసుకోవడం జరిగింది. దానికి మన జర్నలిస్ట్ ప్రభు గారు కూడా మంచి పాయింట్ మనం పెట్టుకుందామనని మా 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 బాస్ అంటే మా ఫ్యామిలీలో మనిషి. అందుకని ఆ చొరవతోనే, ఆ ధైర్యంతోనే పెట్టుకున్నాం. అట్లాగే 23వ తారీఖున థియేటర్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ వచ్చి చూస్తారని. సార్ చాలా మందికి చిరంజీవి గారు ఎలా ఉంటారు అనేది ఓన్లీ స్క్రీన్ మీద మాత్రమే తెలుసు. ఆయన నటన ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి కష్టపడ్డారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ సెట్స్‌లో ఎలా ఉంటారు? ఆయన సాధారణంగా ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుంది సార్? అయ్యో! ఆయన గురించి అమ్మో! నేను చెప్పటానికి నేను అంత పెద్దోడిని కాపోయినా గానీ, చిరంజీవి గారు సినిమాల్లో చూస్తున్న మనిషి వేరు. బయట మనం చూస్తున్న ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా హార్ట్‌ఫుల్ ఫ్యాన్ అవ్వాల్సిందే. ఆయన అంత దగ్గరగా తీసుకుంటారు. ఎంత చిన్న పిల్లల మనస్తత్వం అంటే ఆయనది. ఏ ఏ చిన్నది చూసినా గానీ చలించిపోయి వెంటనే ఆయన స్పందించడం అనేది మా జర్నలిస్ట్ ఫ్యామిలీ మా అందరికీ తెలుసు. అట్లాగే నాకు ఇంకా అంతకన్నా బాగా తెలుసు. ఏ చిన్నదొచ్చినా గానీ ఆయన నా బర్త్‌డే తెలుసుకొని సర్ప్రైజ్ ఉండాలని చెప్పి మా ఆఫీస్‌కి బొకే పంపించి మంత్ స్వీట్ ప్యాకెట్ ఒకటి పంపించి ప్లస్ అప్పుడు మామిడికాయల సీజన్ మామిడికాయలన్నీ ఏపిచ్చి పంపించి అసలు ఎన్ని సర్ప్రైజెస్‌లో ఎన్ని మెమోరీస్ చిరంజీవి గారితో తెలుసుకుంటే. అట్లాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి. బయట కూడా ఆయన సినిమాలో చేసే హీరోయిజం కన్నా బయట ఇంకా పెద్ద పెద్ద హీరో అనుకుంటా నేను. అట్లాంటి చిరంజీవి గారి గురించి మాట్లాడేంత మనకిది లేదు. ఎంతవరకు ఆయన భక్తులుగా ఉండటం తప్పితే, ఆయనకి మనం పూజ చేసుకోవడం తప్పితే, ఇంకా ఆయన ఒక ఆరాధ్య దైవంలా కులిపించే మేము పూజ చేయడం తప్పితే ఇంక వేరే ఇంకేం ఉండదు అంతే. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా మెచ్చుకున్నారు అని చెప్పడం జరిగింది. ఏ సమ అంటే ఏ సందర్భంలో ఆయన మీకు కాల్ చేయాల్సి వచ్చింది? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక సందర్భాన్ని గాదు అసలు సంబంధం లేకుండా ప్రతి మన 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 మనం చేసే ప్రతి ఒక్క పని ఆయన గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిది ఆయన చూస్తూ ఉంటారు. ఎప్పటినుంచో అబ్జర్వేషన్ చేస్తున్నాను నీ గురించి, ఎప్పటినుంచో చూస్తున్నాను నీ గురించి, నిన్ను ఒకసారి కలవాలని చెప్పి ఆయన చెప్పిన మాటలు, అసలు ఆ మెమరీస్ అవి దానికోసం ఒక ప్రత్యేకించి ఒక 1, 2 అవర్స్ ఎపిసోడ్ చేయాల్సింది దాని గురించి చేయాలంటే ప్రత్యేకించి. ఈ సందర్భంగా ఏంటంటే రేపు బర్త్‌డే వస్తుంది కాబట్టి ఆయనది. ఆ బర్త్‌డే వేడుకల్లో పాల్గొనటం ప్లస్ మా సినిమా 23వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి, ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన డెఫినిట్‌గా గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత నేను కలవక్కర్లా ఆయనే పిలుస్తారు. ఆయన అంత అబ్జర్వేషన్‌లో ఉంటారు. అంత మంచిది చేస్తారు. ఇట్లా చాలా మందికి చానా ఫ్యామిలీస్ అంటే ఇలా మీ పుట్టినరోజు సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేస్తున్నాము అని ఆయనకి తెలపడం కానీ, లేదా చూపించడం కానీ లేదు. లేదు. ఆయన 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 ప్రతి చిన్నదానికి ఎళ్లి మరీ మనకు అదేదో ఉందని చెప్పి మనం ఎప్పుడూ ఎళ్లి
అట్లా డిస్టర్బ్ చేసి ఆయన చాలా బిజీగా ఉంటారు. అయినా కానీ చిన్న మెసేజ్ పెట్టినా స్పందించే మనిషిని మనం ఇబ్బంది పెడతాం. ఈ మరి ప్రతి చిన్న చిన్న విషయానికి మనం ఆయన్ని ఉపయోగించుకోవటం అని ఉపయోగించుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన కలవలేదు. డెఫినెట్గా ఆయన గుర్తిస్తారు. ఆయన గుర్తించి నేను చేసిన ప్రయత్నం బాగుంటే కనుక ఎవరైనా, నేననే కాదు, మా జర్నలిస్ట్ ఫ్యామిలీస్లో కానీ, అట్లాగే వర్కర్స్ కానీ, సినీ వర్కర్స్ ఫ్యామిలీస్ ఎవరైనా ఏ చిన్న విషయం చేసినా సక్సెస్ అయ్యారంటే, మంచి చేశారంటే ఆయన పిలిచి, ఇంటికి పిలిచి సన్మానించడం, ఆయనకున్న అది దాన్ని ఏమంటారు, గొప్పతనం. ఆయనకున్న గొప్పతనం ప్రతి ఒక్కరిని పిలిచి, చిన్న పెద్ద అని లేకుండా అందరినీ పిలిచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మంచి ఉన్న చోట ప్రతి ఒక్క చోట చిరంజీవి గారు ఉంటారు. నిజంగా సార్, అంటే ఒక చిన్న స్థాయి నుంచి 1 by 1 అంటే మెట్లు ఎక్కుతూ ఒక సక్సెస్ ని, ఒక మెగా ఫ్యామిలీని సృష్టించి, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఎవరు గుర్తొస్తారు అంటే కేవలం చిరంజీవి గారు ఫస్ట్ వస్తారు. సో తర్వాత ఇంకా ఎవరైనా గుర్తొచ్చే పరిస్థితి ఏర్పడింది. అంతలా ఎదిగిపోయారు చిరంజీవి గారు. ఆయనకి వయసు ఎంత అయిపోయినా సరే కొంత కూడా కనిపించనంతగా ఆయన నటన, ఆయన స్వభావం ఆ విధంగా ఉంటుంది. సో అంటే మేము ఎప్పుడైనా బయట ఎక్కడైనా కనిపిస్తే సెల్ఫీ కోసం ఆరాటపడే స్వభావాలు చాలా మంది అభిమానులు ఎంతో మంది ఎదురు చూస్తారు. వందల కోట్ల మంది. అలా మీకు ఒక చిన్న సన్నివేశం ఏదైనా ఈ సందర్భంలో ఆయన నుంచి నేను పొందింది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్న చిన్న సందర్భం ఏదైనా ఉంటే? ఒక సందర్భం కాదు, చాలా సందర్భాలు. మనం వెళ్ళి ఆయన కోసం తాపత్రయపడి ఎగబడి వెళ్ళాల్సిన పని లేదు. మనం ఎంత దూరాన్ని ఉన్నా కానీ ఆయన చూసి గుర్తుపట్టి చేయి ఊపుతారు. అది చాలు. అది ఎక్కడ ఉండ జనాల్ని పిలిచి, దగ్గరికి పిలిచి, చేయి ఊపి మరీ దగ్గరికి పిలిచి, ఆయన మనుషులను గుర్తుపట్టి పేరుతో పిలిచి మరీ అభినందించడం. పలానా నువ్వు చేసావు, అది బాగుంది, అది బాగా రాసావు, ఆ రోజున అది వచ్చింది, అది అట్లా రాసావు, ఇట్లా రాసావు అని చెప్పి ప్రతి ఒక్కటి ప్రతిదీ చదువుతూ ఉంటారు. అందుట్లో మన సినీ జోష్ అంటే ఇంకా ఆయన బాగా దగ్గర. ఎప్పుడు నేను రోజుకి ఒకసారి చూస్తానని చెప్పి ఆయనే చెప్పారు. నేను పడుకునే ముందు ఒకసారి ఇట్లా టచ్ చేసి నేను ఇది చేస్తానని. నేను ఎట్లా ఆయన ఫ్యానో, నా సినీ జోష్కి ఆయన అట్లా ఫ్యాన్ అని చెప్పి ఆయన నోటితో అని చెప్పటం, అసలు ఇంకా దానికన్నా ఇంకేముందా. అప్పటి నుంచి నాకు బాగా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందనమాట. మనం చేసే పని ఒక పెద్ద ఆయన గుర్తిస్తాం. మనం ఎక్కడ ఏ తప్పు చేయకూడదు. మనం రెస్పాన్సిబిలిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మన గమనించే పెద్ద ఆయన ఉన్నారనే ఆయన కూడా చెప్పాయి. ఇక్కడి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్, మీరు ఇట్లా ఇంత ఇదిగా చూస్తున్నారని. అసలు ఆ సందర్భం వేరు, అసలు ఆ కలవటం వేరు, ఆ కలిసిన నాళ్ళు ఆ ఉత్సాహం వేరు. ఎప్పుడు మనం ఉత్సాహం తగ్గినా అది ఒకసారి తలుచుకుంటే చాలు, మనం రీఫ్రెష్ అయిపోవచ్చు. అంత ఇదిగా అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో నేను ఈవెంట్కి వెళ్ళి అక్కడ చాలా దూరం నుంచి ఉన్నా కానీ పలకరిస్తూ ఉంటారు, దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటారు. అవన్నీ సందర్భాలు, ప్రతి సందర్భము అసలుకి నాకు గొప్పగా అనిపిస్తుంది. అవును, తప్పకుండా. ఈవెన్ సార్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో, సో ఇప్పుడు చిరంజీవి గారిని ఆయన నటనని చూసి సినీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈవెన్ చాలా మంది ఆయన్ని చూసి సినీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అభిమానులందరికీ లేదా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న అందరికీ మీరు ఆయన నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్నది ఒక్క మాట ఆయన గురించి. ఆయన మెగా స్టార్. ఏ చిన్నది ఆయన్ని ఇన్విటేట్ చేసినా, లేదా ఆయనది ఏదన్నా సినిమాలో ఫాలో అయినా చాలు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అట్లాంటిది ఆయనకి కలిసి ఇట్లా ఇదంతా జరగటం, అసలు ఇంకా ఎంత అదృష్టం ఉంటే ఇట్లా జరుగుద్ది. చాలా మంది, బోల్డ్ మంది ఫ్యాన్స్, నువ్వు చిరంజీవి దగ్గరికి వెళ్ళావా అంటారు. ఆయనతో అంతసేపు ఉన్నామంటే ఎవరు నమ్మరు. బయట అంత పెద్ద చాలా హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు కూడా. అంటే మీరు చిరంజీవి గారు కలిసి ఉన్న ఫోటోస్, మీ ఇద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం, అవి కూడా చూసాను నేను చాలా ఫోటోస్. అది అట్లా కలిసింది. ఆయన చూపించిన అభిమానం అట్లాంటిది. గుర్తిస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఎవరైనా ఇప్పుడు మనకు గుర్తింపు ఎక్కడ దొరుకుద్ది, ఇండస్ట్రీ నుంచి దొరికిందని నేను అప్పట్లో కూడా అందరికి చెప్పేవాడిని. నాకు ఇండస్ట్రీ మొత్తం గుర్తించాల్సిన పిల్లలు, మన పని మన ఎన్ని సంవత్సరాలు, 24 years నుంచి నేను జర్నలిస్ట్ చేస్తున్నా కానీ ఎప్పుడు మనకి ఎవరో ఇట్లా పిలిచి ఊరికి అనిపిస్తే మాట్లాడిన హాయ్ అంటుంది. కానీ ఇంటికి పిలిచి ఆయన పక్కన చేరేసి భోజనం పెట్టి, బాగా కలిసిపోని చేద్దాం అని చెప్పి ఆ రోజున సెట్లో తీసుకున్న, ఆ రోజున ఇచ్చిన 2 hours స్పెండింగ్ అనేది మామూలుగా లేదు. ఆ 2 hours ఆయన చెప్తానే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. నా ఫ్యామిలీ విషయాలు మొత్తం అన్నీ తెలుసుకుని
అసలు అంత అంత లెవెల్‌లో ఉన్న వ్యక్తులు ఎవరు నాకు తెలిసి చేయరు. ఎవరు ఏదో వచ్చాడు, పోతున్నాడు, ఇది చేస్తున్నాడు అనుకుంటారు. అట్లా గుర్తించడం మనల్ని ఇట్లా చేయటం అనేది మామూలు మనుషులైతే చేయలేరది. ఆయన ఎ ఆయన ఉన్న ప్రత్యేకతే అది కాబట్టి అందుకనే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అందుకనే అందరూ ఆయన్ని మెగా ఆదర్శంగా తీసుకొని నిజంగా అంటే నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్ ఈ మధ్య ఒకటి చిరంజీవి గారిది వైరల్ అయింది కూడా. నేను సబ్బు ముక్కలను కూడా అతుకు పెట్టుకొని మరి వాడే సాధారణ మనిషిలా ఉంటాను. అంత రేంజ్ నేను చూపించుకోను అని చెప్పడం జరిగింది. బట్ ఎంత పొజిషన్‌కి వెళ్ళినా చాలా మందికి అహంకారం అనేది వస్తూ ఉంటుంది. నాకింత డబ్బుంది, లేదా నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను, లేదా నాకింత స్థాయి ఉంది, నేను వేరే వాళ్ళని పట్టించుకోవడం ఏంటి అన్న అహంకారం చాలా మందికి ఉంటుంది ఇప్పుడున్న ఇండస్ట్రీలో. బట్ చిరంజీవి గారి యొక్క మనస్తత్వానికి సంబంధించి చూసుకుంటే అలా కనిపించరు ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటల్లో కావచ్చు, ఆయన ఉండే విధానం కావచ్చు, సాధారణమైన వ్యక్తిలా ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సన్నివేశంలోనే ఆయన్ని పిలిపించుకొని చాలా సార్లు మీతో ముచ్చటించారని, ప్రశంసించారని చెప్తున్నారు కాబట్టి దీనిలోనే అర్థమవుతుంది ఆయన ఏ విధంగా ఉంటారు అనేది. సో ఖచ్చితంగా సినీ జోష్ వెబ్సైట్ నుంచి రేవు చిత్రం తరపున చిరంజీవి గారికి మీ తరపు నుంచి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయండి. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ మీరు ఇచ్చిన ఈ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఇట్లాగే నా మీద ఉంచిన అభిమానం ఎప్పుడు ఇట్లాగే 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ఎప్పుడు కోరుకుంటాను. ఇప్పుడు కెమెరా ముఖంగా కూడా హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చే సపోర్ట్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.